హాయ్ హలో నమస్తే. సీజన్ 8 బిగ్ బాస్ డే 2లో మణికంఠ ఫేక్ ఎలిమినేషన్ గురించి చాలా చర్చ అయితే జరిగింది. తను పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని, తను మాట్లాడే విధం మార్చుకుంటే బాగుంటుందని చాలా నిఖిల్ గారు ఇలా కొంతమంది సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దానికి తినంతు తిను మాట్లాడడం మణికంఠ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఫుడ్ విషయంలో భాషా గారికి, అలాగే సోనియా గారికి కూడా ఒక పెద్ద కన్వర్జేషన్ జరిగింది. సో, మళ్ళీ తర్వాత వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు అపాలజీస్ చెప్పుకున్నారు. మరి ఫస్ట్ డే రోజు గేమ్ పెట్టిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు ఉన్నారు కదండీ! మరి గెలిచిన వాళ్ళకి ఒక ఆట అయితే పెట్టారు. ఒక గేమ్ పెట్టారు. థ్రెడ్ గేము. ఈ చక్రం తిప్పి ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ థ్రెడ్ యొక్క కట్ చేయడము. ఎవరైతే లాస్ట్ వరకు నిలబడి ఉంటారో వాళ్ళు విజేతగా చెప్పడం జరిగింది. మరి ఇందులో ఫస్ట్ విన్ అయిన చీఫ్‌గా ఎన్నికబడిన వారు నిఖిల్ గారు. మరి నిఖిల్‌కి గట్టి పోటీ నయనక గారు చాలా గట్టి పోటీ ఇచ్చారు. మరి ఫస్ట్ నిఖిల్ గారు విన్ అయిన తర్వాత తనకు చీఫ్‌గా అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి గేమ్ పెట్టడం జరిగింది. మొత్తం మీద ముగ్గురిని చీఫ్‌లుగా ఎంచుకోవడం జరుగుతుంది. మరి ఇందులో రెండోది నయనక గారు అయ్యారు. మరి వీళ్ళిద్దరూ కలిపి మూడో చీఫ్‌ని ఎంచుకోవడంలో యాష్మి గారిని పేరు చెప్పడంతో ఆ పేరు అంటే తనకేం క్వాలిటీస్ ఉన్నాయి, ఏంటి తన క్వాలిఫికేషన్ అని చెప్పేసి సోనియా గారు ప్రశ్నించడము ఇదొక పెద్ద చాలా సేపు డిస్కషన్ లాగా అయింది. మరి ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ అయితే అయ్యింది. రేపు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ప్రేరణ గారికి, సోనియాకి మధ్యన చాలా పెద్ద పెద్ద డిస్కషన్స్ అయ్యాయి. చూద్దాం మరి వాచ్